హాయ్ అండి. లోహిలీల టీవీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఏమీ లేదండి, ఇవాళ సినిమా వాళ్ళందరూ ఒక 50 మంది కలిసి ప్రొడ్యూసర్లు కానీ హీరోలు కానీ కొందరు కలిసి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళారు. ఏదో మాట్లాడుకున్నారన్నారు కదండి. ఏదైనా సరే అల్లు అర్జున్ గారి ఇష్యూ చాలా వైరల్గా మారింది కదా, దాని గురించి మాట్లాడుకుందాము. ఏంటంటే ఇప్పుడు నిజంగానే చిన్నప్పుడు ఎంత ఉండేదండి, పావులా ఉండేది టికెట్. అది కూడా మాకు కుర్చీలో కూర్చొని చూడటానికి డబ్బులు కూడా ఉండేవి కాదు. అంటే ఇచ్చేవాళ్ళు కాదు. మామూలుగా మా నాన్నోళ్ళు అయితే ఫస్ట్ నుంచి కూడా మా నాన్నగారు బాగానే బట్టలు కొట్టు పెట్టి డబ్బులు సంపాదనకి ఎప్పుడు ఇబ్బంది లేదండి. కానీ ఎప్పుడైనా సరే డబ్బులు అంటే అప్పట్లో అంత విలువ అండి. ఇప్పుడు వైజాగ్ కానీ అలా చుట్టాలు ఇంటికి వెళ్ళామనుకోండి, వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ముందు నేల పావులనో మరి అంత ఉండేది. అప్పుడు ఎముడికి మొగుడు చిరంజీవి గారి సినిమా, రాధా గారి సినిమా మేము వైజాగ్లోనే చూసాం. చుట్టాలు ఇంటికి వెళ్తే వాళ్ళు తీసుకెళ్ళి నేలలో కూర్చోబెట్టి చూపించారు. అలా టికెట్లు అట్లా ఆ రేట్లు ఉండేవి. అయినా కానీ అప్పుడు ఒక్కొక్క సినిమా ఎన్ని రోజులు వాడేదండి. ఒక్కొక్క సినిమా వచ్చి 200 రోజులు, బాలకృష్ణ గారి సినిమా 365 రోజులు, ఒకే థియేటర్లో ఒక సినిమా సంవత్సరం రోజులు ఆడిన రోజులు కూడా ఉన్నాయండి. స్టోరీస్ ఎంత బాగుండయ్యో అసలు. చిన్నప్పుడు మామూలుగా మా అమ్మోళ్ళు అయితే మమ్మల్ని మా నాన్నగారు అసలు మమ్మల్ని సినిమాకి అస్సలు తీసుకెళ్లేవాళ్ళు కాదు. మేము అడిగినా సరే వాళ్ళు మాత్రం వారానికి ఒకసారి ప్రతి ఆదివారము సాయంత్రము ఫస్ట్ షోకి వెళ్ళొచ్చేవాళ్ళు. సినిమాకి తీసుకెళ్ళానా అంటే మీరు చూడకూడదు అని చెప్పి మేము చిన్నపిల్లల సినిమాలు అంటే సాగర్ 3D, చిన్నారి చేతనం అలాంటి సినిమాలు వస్తే పంపించేవాళ్ళు. కొద్ది పెద్ద అయినాక 10th క్లాస్కి వచ్చినాక మాత్రము స్పెషల్ క్లాసులు ఉన్నాయని చెప్పి నేను మా ఫ్రెండ్ విజయలక్ష్మి అని ఉండేదండి, మేమిద్దరం వెళ్ళి ప్రతి ఒక్క సినిమా ఆ సంవత్సరం మాత్రం ఎప్పుడంటే 1989 నుంచి 90 మధ్యలో సినిమాలు మొత్తం గీతాంజలి అయితే 3 సార్లు అట్లా చూసామండి. మామూలుగా మా తాతయ్యకి సినిమాలు పిచ్చి. నాకు ఆయనది వచ్చిందని అనుకునేదాన్ని చిన్నప్పుడు. నేను అంతే. కొండవీటి సింహము రామారావు గారితో అప్పుడు ఫుల్గా ఆడుతుంది. ఒకసారి వెళ్ళాం, అందలేదు. రెండోసారి వెళ్ళాం, అందలేదు. ఫస్ట్ సారి వెళ్ళినప్పుడు అందకపోతే పక్కనే హాల్లో, అంటే 2 పక్కనే హాల్ ఉండేవి. ఒక దాంట్లో కొండవీటి సింహం ఆడుతుంది, ఒక దాంట్లో ముద్దమందారం సినిమా ఆడుతుంది, నరేష్ గారిది, పూర్ణిమ గారిది. ఫస్ట్ టైం వెళ్ళాం, అందలేదు. ఆ సినిమా చూసాం. రెండోసారి వెళ్ళాం, అందలేదు. మళ్ళీ రెండోసారి ముద్దమందారం చూసాం. మూడోసారి వెళ్తే అందకపోతే ముద్దమందారం సినిమాకి వెళ్ళి మళ్ళీ ఫస్ట్ షో టికెట్ తీసుకొని కొండవీటి సింహం అక్కడే చూసొచ్చి ఇంటికి వచ్చిన తర్వాత ఇద్దరు ఎక్కడికి వెళ్ళారు అంటే అక్కడ నా సెంటర్లో ఎడ్ల పందాలు జరుగుతున్నాయి, వాటిని చూసొచ్చామని చెప్పాం. అలా ఉండేది. కానీ నిజంగానే మళ్ళీ 90 తర్వాత అసలు సినిమా ఇంట్రెస్టే పోయిందండి. అంటే అంత చూడాలని ఏం లేదు. అప్పుడు ఏంటంటే ఆ చిన్నప్పుడు మళ్ళీ ఉండేది అవగేషన్. అప్పుడు ఎట్లా ఉండేది, మామూలుగా వీడియోలు వేసేవాళ్ళు పెట్టి ఒకేసారి క్యాసెట్లు పెట్టి 4-5 వేసేవాళ్ళు, అలా చూసేవాళ్ళం. లేదంటే శ్రీరామనవమికి ఇట్లాగా తెరలా కట్టి దానిపైన 3 వరకు సినిమాలు వేసేవాళ్ళు, అలా చూసేవాళ్ళం. ఎంత బాగుండేయండి. ఇప్పుడు ఏంటండి, ఒక్కొక్క రేట్ వచ్చేసి 500 టికెట్, 500, 400. ఏం ఉపయోగం అండి, ఏం ఉపయోగం? ఇప్పుడు పాత సినిమాలు ఆడినంత హిట్ ఇప్పుడు ఎందుకు అవ్వట్లేదండి? ఎంతెంత మంచి స్టోరీలు ఉండే. అది ఒంటి నిండా చక్కగా బట్టలు వేసుకొని అట్లా చేసేవాళ్ళు. సినిమాలు చూడలేదా? అదేమంటే జనాలు చూస్తున్నారు, మేము తీస్తున్నాం అంటున్నారు కదండి. అదేం కాదండి, మామూలుగా ఎట్లా తీసినా ఆడతాయండి. నేనైతే బిచ్చగాడి సినిమా ఉంది కదా, ఆంటోనీ గారిది, అప్పుడైతే మేము బిచ్చగాడి సినిమాకి వెళ్ళినప్పుడు అదేం సినిమా, బిచ్చగాడి సినిమానా, ఎవరు చూస్తారో అనిపించిందండి. కానీ ఎవరో చెప్పారు చాలా బాగుందంటే, నిజంగా వెళ్తే ఎంత బాగుందండి. దాంట్లో స్టోరీ ఎంత బాగుందండి తల్లి గురించి. అట్లాగే ఏదైనా సరే స్టోరీ బాగుంటే ఎట్లా ఉన్నా సరే సినిమా హిట్ అవుతుందండి. అంటే చిన్న బడ్జెట్ అయినా పెద్ద బడ్జెట్ అయినా. ఇప్పుడు పెద్ద బడ్జెట్ చేసేసి బాగా ఖర్చు పెట్టేసుకొని అందుకోసం టికెట్ల రేట్లు పెంచే బదులు, జనాల మీద వేసే బదులు, ఆ బర్డెన్ జనాల మీద వేసే బదులు తగ్గించుకోవచ్చు కదండి. మళ్ళీ వేరే స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి నటింపజేస్తారు. ఇక్కడ తెలుగు వాళ్ళని తీసుకోవచ్చు కదండి. ఎంతమంది తెలుగు వాళ్ళు నటించడానికి ఉన్నారు. ఇప్పుడు వేరే స్టేట్ వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళకి మళ్ళీ ఖర్చులన్నీ భరాయించి చేసే బదులు తక్కువలోనే చేసే వాళ్ళు ఉంటారు కదండి. ఇప్పుడు మన అటువైపులో చూడండి, కావాలంటే ఎవరి స్టేట్లో వాళ్ళకి ముందు ప్రిఫరెన్స్ ఇచ్చుకొని తర్వాత బయట వాళ్ళకి ఇస్తారు. మనకు అట్లాగది ఫస్ట్ బయట వాళ్ళకే ప్రిఫరెన్స్ ఇస్తారు. అదేమంటే వాళ్ళు ఎంత టైం అయినా ఉంటారు అని చెప్పి. ఎందుకు ఉండరండి, కష్టపడే వాళ్ళు ఎక్కడైనా ఉంటున్నారు. ఇప్పుడు ఆ తొక్కిసలాట్లో ఆమె రేవతి గారు చచ్చిపోయారు, బాబు కూడా చాలా ఇదిగా అయింది కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలని అంటే అసలు అట్లా సినిమాకి తీసుకెళ్ళటం అంటే అడిగారు కదా. మా
అప్పుడైతే అలా ఉండేది కాదండి. ఇప్పుడంటే మారిపోయారు జనము. అంటే ఏంటో పెద్ద అభిమానం అంటే ఎంత గొంతులు కోసేసుకోవటము, లేకపోతే వాళ్ళకి పాలాభిషేకాలు చేయటం అలా ఉంటుంది. ఇప్పుడు నాకు ఎవరు చిన్నప్పటి నుంచి నాకు పెద్దగా మగవాళ్ళలో ఎవరు హీరో అంతేమి ఇంట్రెస్ట్ లేదండి. సౌందర్య గారు అంటే ఇష్టము. ఆ సౌందర్య గారు ఇష్టం కాబట్టి ఆమె సినిమాలు వస్తే టీవీలో కానీ ఎక్కడైనా కానీ ఇంట్రెస్ట్గా చూడబుద్ధి అవుతుంది. అంతేగాని ఆమె కోసం కూడా ఏమంత పిచ్చేమి లేదండి. అలా ఉండాలి. కానీ ఏదో మన జీవితాల్ని పనంగా పెట్టి వాళ్ళ కోసం చేస్తే ఏమొస్తుందండి? ఇప్పుడు అభిమానం ఉండొచ్చు, అది ఎట్లా ఉండాలి? హద్దుల్లో ఉండాలి. హద్దుల్లో ఉంటేనే ఏదైనా సరే వికటించకుండా బాగుంటుందండి. అంతేగాని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి అందరూ వెళ్ళారు కదా, ఇట్లాగా మీ సంక్షేమం కోసం, సినిమా సంక్షేమం కోసం ఏదైనా చేస్తానని చెప్పారని అన్నారు. ఏమంటే రేవంత్ రెడ్డి గారు లేడీస్కి కూడా కమిట్మెంట్ లేకుండా అలా ఉండేటట్టు అట్లా పెట్టండి శుభ్రంగా. ఎందుకంటే ఇప్పుడు నటించాలని ఎంతోమందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. అట్లాని వేరేగా చేసి పైకి రాలేరు కదండి. మీరు అట్లా అది కూడా పెడితే పెట్టండి లేడీస్కి, అంటే ఒక సెక్యూరిటీ లాగా. ఇప్పుడు నిజంగా లేడీస్ జెంట్స్ అంటే ఎట్లయినా చేస్తారు, పర్వాలేదు. కానీ లేడీస్కి ఎక్కడికైనా వెళ్ళి చేయాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. అందుకని చెప్పి మీరు అది ఆలోచించి అది కూడా పెడితే బాగుంటుందండి. అండ్ ఎప్పుడైనా సరే సినిమా అయినా ఏదైనా సరే ఎవరినైనా సరే మన అభిమానం కొంతవరకే ఉండాలి. ఎవ్వరు వచ్చి కూడా మనకి ఏదన్నా అయినా కానీ మనల్ని ఎవరికి హెల్ప్ చేయరండి. అదేదో నలుగురు మధ్యలో జరిగింది కాబట్టి అది అంతా ఇది పేపర్లకు ఎక్కింది కాబట్టి, మీడియాకి ఎక్కింది కాబట్టి ఏదో హెల్ప్ చేసి అట్లా చేస్తున్నారు. కానీ మామూలుగా అయితే ఎవరు పట్టించుకొని రోజులండి. అసలు ఆ అమ్మని నాన్నే సరిగ్గా పట్టించుకోవట్లే. కానీ హీరోలు అంటే చాలండి అంత ఇదిగా వెళ్ళిపోయి అంత ఇదిగా చేస్తున్నారు. అభిమానం అనేది హద్దుల్లో ఉండాలి. ఇప్పుడు హీరో కోసం మీరు కొట్టుకుంటారు, వాళ్ళు శుభ్రంగా హాయ్ అంటే హాయ్ అనుకుంటారు, బాయ్ అంటే బాయ్ అనుకుంటారు, శుభ్రంగానే కలిసి ఉంటున్నారు కదండి. వాళ్ళకి లేని ఇది మనకెందుకు చెప్పండి? ఉండొచ్చు, అభిమానం లేకూడదని లేదు, లేకుండా ఉండాలని నేను అంటలేదు. కానీ అభిమానం ఎంతవరకు ఉండాలి? హద్దుల్లో ఉండాలి. హద్దుల్లో ఉంటే చాలా మంచిది. ఇప్పుడు అల్లు అర్జున్ గారికి అంతే, సినిమా చూడటానికి వచ్చారు, చెప్పారు, వెళ్ళలేదు అన్నారు, మరి చెప్పారో చెప్పలేదో ఏదైనా కానీ ఆయనకు కూడా ఇబ్బంది ఏర్పడుతుంది కదా. కానీ ఒకటి తెలిసినమ్మటే స్పందించి ఇది ఇప్పుడు నిజంగానే తన సినిమా వల్లే అక్కడికి వచ్చారు కాబట్టి ఇబ్బంది జరిగింది కాబట్టి ఏదన్నా సరే నేను బాధ్యత వహిస్తాను, నేను చేసుకుంటానని అని చెయ్యొచ్చు. ఎందుకంటే మరి ఎవరైనా సరే అభిమానులు అభిమానిస్తే కదండి ఎవరైనా అంత పెద్ద హీరో అయ్యేది. అందుకని వాళ్ళకేం పెద్ద డబ్బులు కూడా ఒక ఈ పెద్ద ఇబ్బంది ఏం కాదు. అంటే కష్టపడితేనే డబ్బులు వస్తాయి, నేను అలా అని కాదంటలేదు. కానీ ఒక్కొక్క సినిమాకి వచ్చి ఎన్నో లక్షలు అట్లా తీసుకుంటారు కదండి. అలా తీసుకున్నప్పుడు కోట్లలోనే, లక్షల్లో కూడా కాదు కోట్లలోనే తీసుకుంటారు. దాన్ని బట్టి ఏంటంటే ఎప్పుడైనా సరే మీ అభిమానులకు ఇబ్బంది వస్తే మీరు హెల్ప్ చేయటము అలా మంచిదండి. ఇప్పుడు మీకోసం అట్లాగా వాళ్ళు అంత ఫైట్ చేసి మరి సినిమాల కోసం ఇప్పుడు ఫస్ట్ డే అందరికి నిజంగానే సినిమాలకి టికెట్లు కొని తీసుకొచ్చి కూర్చోబెట్టే వాళ్ళు కూడా పెచ్చోళ్ళు కూడా ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు మరీ మారిపోయారండి జనము. ఇంతకు ముందులో పెద్ద అంత ఇది ఉండేదేం కాదు. కానీ పాత రోజులు చాలా మంచి అండి. ఎంత స్ట్రిక్ట్గా ఉంచేవాళ్ళంటే మగవాళ్ళు చాలా స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళండి. ఎవరి మాట వినేవాళ్ళు కాదు, నేను చెప్పిందే వినాలనేవాళ్ళు, గారాబం చేసేవాళ్ళు కాదు, ముద్దులు చేసేవాళ్ళు కాదు. ఎప్పుడు చూసినా ఏదన్నా కోపం వస్తే కొడతానే ఉండేవాళ్ళు, ఎంతో స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు. మా నాన్న పేరు అయితే ఎట్లరని పెట్టుకున్నామండి, ఎందుకంటే అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, చాలా ఇదిగా. కానీ అప్పట్లో అనిపించేది ఏంటబ్బా ఇంత స్ట్రిక్ట్గా ఉంటున్నారు అని. కానీ తర్వాత తెలిసిందండి స్ట్రిక్ట్గా ఉండటం మూలని మనకే మంచి జరిగింది, కానీ దానివల్ల మనకైతే లాస్ అయితే జరగదండి. అది నేను చెప్పాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నాను. ఎందుకంటే లేడీస్కి కూడా ఏదన్నా కూడా ఒక అంటే ఏదన్నా ఇబ్బంది వచ్చినా వచ్చి కంప్లైంట్ ఇవ్వడానికి అట్లా లేదు. మీ త్రో అంటే ఏదన్నా గవర్నమెంట్ పెట్టింది అనుకోండి, మీ త్రో ఒక లేడీస్ అట్లా వెళ్ళి నటించడానికి వెళ్తే ఇబ్బంది లేకుండా ఉంటుంది కదండి. అట్లా చేయండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఇంట్రెస్టేనండి. కానీ ఏంటంటే ఇలాగే ఆ ఫీల్డ్ మీద ఎవరికైనా సరే అమ్మో ఆ ఫీల్డ్ అని చెప్పి పంపించరు కదండి. కానీ ఇప్పుడు ట్రైనింగ్ అయ్యాను
చెప్తున్నాను అయ్యి అప్లై చేస్తున్నా కానీ ఏమీ రావట్లేదు. చెప్తున్నా కదండి, ఒక 2-3 చోట్ల 3-4 చోట్ల ట్రై చేస్తే, అంటే సీరియల్స్లో అలా ట్రై చేస్తే కమిట్మెంట్లు అన్నారండి. నాకు ఇంట్రెస్ట్ లేకైతే నేనైతే చేయలేదు. నేను అందుకనే మళ్ళీ యూట్యూబ్ని మళ్ళీ లైన్లో పెట్టుకొని ఇలా అన్నా సక్సెస్ అయితే దీని ద్వారా ఏదన్నా అవకాశం వస్తుందేమోనని చెప్పి ఇలా నేను చేసుకుంటున్నానండి. మీరు కనుక నన్ను సక్సెస్ చేస్తే మీ ద్వారా వచ్చిందనుకోండి నాకు హ్యాపీ. అట్లా అని చెప్పి మీరు చెప్తున్నారు కదా అభిమానించకూడదు అని అంటే, ఇదేం లేదండి, చూడటమే. ఇప్పుడు ఎవరైనా సరే ఉంటుంది కదండి, ఇంటర్నెట్ ఉంటుంది కదండి, మీరు చూడండి, ఎంకరేజ్ చేయండి. తెలుగు వాళ్ళు చేయకపోతే వేరే వాళ్ళు చేస్తారా అండి? మనకి మనమే సపోర్ట్ చేసుకోవాలి, మనకు మనమే ఇది అవ్వాలి. అదండి సంగతి. ఇప్పుడు ఈ వీడియో కనుక నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ ఆన్ చేయండి. నేను ఏ వీడియో చేసినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అట్లాగే షేర్ చేయండి. అండ్ మీరు లైకులు చేస్తేనే కదా వీడియో ముందుకెళ్ళేది. ఇప్పుడు ఎక్కువ లైకులు చేస్తే ఆ వీడియోని మిగతా వాళ్ళందరికీ కూడా పాస్ చేస్తారంట. అంటే సపోజ్ ఒక లైక్లు ఎక్కువ వచ్చినాయి అనుకోండి, ఇంకా ఒక 2500 మందికో లేకపోతే 10,000 మందికో నోటిఫికేషన్ వెళ్తుంది. అలా వైరల్ అవుతుంది. ప్లీజ్ రేవంత్ రెడ్డి గారు, మీరు అదొకటి చేస్తే బాగుంటుందేమో లేడీస్ వరకు. ఇప్పుడు ఎంతోమంది ఆడవాళ్ళు కూడా ఇబ్బందులు పడతా బయటికి రాకుండా ఇదవుతున్నారు. లేదు, కొందరు ఇబ్బంది పడి బయటకు వచ్చి చెప్పినా కానీ వాళ్ళకి మళ్ళీ అంటే అవకాశాలు ఉండట్లేదు. అలా కాకుండా మీరు లేడీస్కి ఏదైనా చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నానండి. సరే సార్, అదండి సంగతి. వీడియో ఇంతటితో ముగిస్తున్నానండి. ఓకేనండి, బాయ్.